ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య భాగం మత్తయి సువార్త 7:15 వచనం అండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అయితే దేవుడు ఈ యొక్క విషయాన్ని పేతురు గారు కావచ్చు, దేవుడు కూడా మత్తయి సువార్త అంటే మనకి యేసుక్రీస్తు వారు చెప్పిందే కదా. తర్వాత మనం పౌలు గారు సువార్తల్లో కూడా చూస్తాం, పేతురు గారు చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే యేసు చెప్తున్న మాట ఏంటంటే, పైకంట వాళ్ళు గొర్రెల్లాగా అంటే సాధువుల్లాగా అనిపిస్తారు, లోపల వారి యొక్క స్వభావం ఎలా ఉంది, క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు మందను కనికరింపరు అని చెప్పేసి వేరే చోట కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రవక్తలను ఎవరైనా మనం అనుసరిస్తున్నామో చూడండి, వాళ్ళ యొక్క క్రియలే ఆ యొక్క క్రియలు, వారు చేసే క్రియలు వారి వారు అనేది మనకు చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే క్రూరమైన తోడేళ్ళు చాలామంది వచ్చారండి. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకు చాలామంది తెలుసు. బ్రహ్మం అనే ఒక అబద్ధ బోధకుడు ఉన్నాడు. బ్రహ్మమైట్స్ అంటారు, అతన్ని వెంబడించేవారు. అతను ఒక తోడేలు. చించియోంజి అని ఒక తోడేలు ఉంది. తర్వాత యెహోవా సాక్షులు అంటారు కొంతమంది, వాళ్ళు అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా అలా అని చెప్పి మనుషులు తీసుకెళ్ళిపోతారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ అంటారు కదండి, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, 7వ దినాన్నే అంటే శనివారం నాడు కూడుకోవాలి, ఆదివారం మనం కూడుకోకూడదు అని మందని తీసుకెళ్ళిపోతారు. ఈడ్ చేసి పట్టుకొని వెళ్ళి పాత నిబంధన గ్రంథంలో కల్పిస్తారనమాట. అంటే వారికి కనికరింపరు, వాళ్ళు పాడైపోతా వాళ్ళతో పాటు వీళ్ళని కూడా పాడు చేస్తారనమాట. అయితే అబద్ధ ప్రవక్తలు, ఇప్పుడు మనం చూస్తే నిన్న ఒక వ్యక్తిని నేను చూశాను. ఆయన ఆ క్యాలెండర్ని అభిషేకిస్తాడట, 500 నోటుని అభిషేకిస్తాడట, ఇంకేది ఉంటే దాన్ని అభిషేకిస్తాడు. అతను అభిషేకిస్తాడు, అవి మన ఇంట్లో పెట్టుకుంటే మనం చాలా ధనవంతులం అయిపోతామని చెప్తున్నాడు. నిజంగా చెప్తున్నానండి, దేవుడు మనుషులను అభిషేకిస్తాడు. ఎందుకంటే తనకు కావాల్సింది మనుషులు, వస్తువులు కాదు అభిషేకించడానికి. మనం బైబిల్ గ్రంథంలో లేనిది కానీ మళ్ళీ తన పేరు ఏం చేసుకున్నాడంటే ప్రాఫిట్ అని రాసుకున్నాడు. అదంటే నేను ప్రవక్తని అంటే తన యొక్క క్రియలు ఏమైనా తెలుస్తుందా? కొన్ని వేల మంది అతని వీడియోస్ చూస్తున్నారు. అంటే ఒక తోడేళ్ళు వెంబడించే జనాంగంలా ఉంది తప్ప ఏం కాదు. ఇంకా వాళ్ళన్నా సరే స్వస్థతలు కావాలి, లేదా ఇంకోటి కావాలనుకునే వాళ్ళందరూ అతని వైపు వెళ్ళిపోతున్నారు. పేరుకి ఏంటి క్రిస్టియన్స్, కానీ వాళ్ళు ఆ తత్వం అనేది ఉండదు. ఏదో అద్భుతం జరుగుతుంది కదా, ఓకే జరిగించి ఉండొచ్చు, అక్కడ దేవుడు ఒకవేళ అద్భుతాలు జరిగించి ఉండొచ్చు, ఎందుకంటే దేవుడు ఎక్కడైనా అద్భుతం చేయగలడు. కానీ వీళ్ళు నేను ప్రవక్తని, నేను ఇది అని చెప్పేసి అలా చేసుకోకూడదు కదా. అటువంటి వారిని ఒకవేళ వెంబడిస్తే కనుక మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అటువంటి వారిని వెంబడిస్తే కనుక దేవుడు ఆత్మ మనకు బోధిస్తుంది ఏది తప్పని చెప్పేసి. అప్పుడు వెంటనే వెనక్కి రావాలి. ఏంటి ఇతను ఇలా అభిషేకిస్తున్నాడు, ఇలా ఎవరిని ఎప్పుడక్కడ అభిషేకించలేదే అనేది మనకు తెలియాలి. మనుషులు అభిషేకించాడు సమయాలు రాజులుగా చేయడానికి, అంతే తప్ప ఇతనెవరు కాగితాలని లేకపోతే క్యాలెండర్లు అభిషేకించడానికి. అటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చెప్పుకుంటా పోతే మనకి చిన్న వీడియోలో అసలు ఏం అర్థం అవ్వదు. చెప్తున్నాను కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటి వాళ్ళ బోధ ఏంటి అని బైబిల్ని వాళ్ళని పెట్టి చూడాలి. పౌలు అటువంటి భక్తుడే బోధిస్తున్నప్పుడు బెరయ సంఘస్థులు ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలు అలా ఉందా లేదా అని చూశారంట. అంటే చూడండి ఎంత జ్ఞానులుగా ప్రవర్తించారో. పౌలే కదా అని వెళ్ళిపోలేదు, అది అలా ఉందా లేదా. మనం కూడా ఈరోజు బైబిల్లో చెప్తుంది చేస్తున్నారా వీళ్ళు, లేకపోతే ఇంకొకటా అనేది మనకి కూడా ఖచ్చితంగా ఒక నిర్ధారణ ఉండాలి. దాన్ని బట్టి ముందుకు సాగిపోదాం గాక. దేవుడు మనకి హెల్ప్ చేయను గాక. ఆమేన్.